హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంటలో సీజనల్ వెజిటబుల్‌తో అయితే ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేద్దాము. ఇది చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. వెజిటబుల్స్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, చిక్కుడుగాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నువ్వులు, ఒక 2 లవంగాలు, 2 స్పూన్లు పల్లీలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ ఇవన్నీ లైట్‌గా వేగిన తర్వాత మనం ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన దాన్ని పక్కన పెట్టేసుకుందాము చల్లారేంత వరకు. మనం ఈ కర్రీని కుక్కర్లో చేద్దాము. కుక్కర్లో చేస్తున్నామని పచ్చి పచ్చిగా అస్సలు ఉండదు. మనం చేసే ప్రాసెస్ని బట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక 2 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కుదరలేదంటే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇందాక మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దామా. అదేంటండి, మసాలా గ్రైండ్ చేసుకోవడం కూడా చూపించాలా అంటే అప్పుడే అయిపోలేదండి. మనం వేయించి పెట్టుకున్న మసాలా మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కడిగి ఇలా తీసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలా అన్నీ వేసిన తర్వాత దాన్ని మనం గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇది బాగా వేగిపోయి ఉంటుంది. పసుపు వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఇక్కడ మనం చిక్కుడుకాయలు బాయిల్ చేయట్లేదు, పచ్చివే ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టేసుకొని అవి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చిక్కుడుకాయలకి పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది మనకి చిక్కుడుకాయ లాస్ట్లో వేస్తారు. ఇందాక మనం మసాలా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, అది ఇలా ఆనియన్ దాంట్లో యాడ్ చేస్తారు. అలా చేస్తే ఏంటి అంటే చిక్కుడుకాయలు పచ్చిగా ఉంటాయి, టేస్ట్ అంత బాగోదు. ఇలా నూనెలో వేగితే చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి అనమాట. ఇందులోనే ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే లేదు. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ పట్టి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకొని 1 నిమిషం కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి సాల్ట్, కారం అంతా కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక విజిల్ వరకు సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందాక మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ కారం పౌడర్ వేస్తాం కదా, అది సరిపోకపోతే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకవేళ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఒక చిన్న మాట అండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే, కొంతమంది చేస్తే వంటలు చాలా రుచిగా ఉంటాయి, వాళ్ళ చేతి వంట బాగుంటుంది అంటారు కదా, వాళ్ళు స్పెషల్గా వేసేవి ఏమి ఉండవండి ఇందులో. కాకపోతే ఇప్పుడు మనం చిక్కుడుకాయలు బాయిల్ చేయకుండా పచ్చివే వేసాము. కొందరికి డౌట్ రావచ్చు పచ్చిగా ఉంటుందని, కానీ అసలు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాంటి టైంలో పచ్చిగా ఉంటుందంటే మనం డైరెక్ట్ మసాలా ముందు వేసి అవి వేగనీయకుండా లాస్ట్లో చిక్కుడుకాయలు వేస్తే అలాంటప్పుడు పచ్చిగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే వంట అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మాత్రం చిక్కుడుకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇది రోటీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.